శ్రీ అపీతాకుచాంబా సమేత ముక్కంటీశ్వర స్వామి దేవాలయం కలువకుంట. చిత్తూరు నుండి పెనుమూరు రోడ్డులో 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. బహుదా భీమా నదుల సంగమ ప్రాంతమున ముక్కంటీశ్వర స్వామివారి దేవాలయం ఉంది. 3 నదుల కలయికలో ఏర్పడిన ఈశ్వరుడుగా, 3 కన్నుల వాడుగా, ముక్కంటీశ్వరుడుగా పేరు వచ్చినది స్వామివారికని చెబుతారు. ఈ గ్రామానికి కలువకుంటగా పేరు రావటానికి ఒక కథ జనవాడుకలో ఉంది. చోళరాజుల పాలనా కాలంలో ఒక రాజు తన తల్లిదండ్రుల అస్థికలను గంగా సంగమం గావింప కాశీకి ఈ దారిన వెళ్ళుచుండెను. నడచి నడచి అలసిపోయిన ఆ రాజు ఈ ప్రాంతమున అస్థికల మూట నుంచి కొంతసేపు విశ్రమించి కాలకృత్యములు తీర్చుకొన పోయెను. వెంటనున్న శిష్యులు, భక్తులు మూటను తమ చేతికి ఇవ్వకుండా మిగుల జాగ్రత్తగా రాజే మోసుకొస్తున్న తీరు గమనించి ఆయన అటు వెళ్ళగా అందులో ఏముందో చూతమని మూటను విప్పి చూచిరి. అందులో కలువ పూలు కనిపించినవి. రాజు కూడా చూసి ఆశ్చర్యపడినారు. తరువాత రాజు కాశీకి పోయి మూట విప్పి చూడగా ఎముకలు కనిపించినవి. మనస్సు వికలమైన రాజు బహుదా భీమా నదుల సంగములోనే తిరిగి తీసుకుని వచ్చి నిమజ్జనం చేయటం మంచిదని తిరుగు ప్రయాణంలో వచ్చి ఇక్కడ మడుగులో మూటను విప్పగా కలువ పూలే కనిపించినవి. ఈ అద్భుతమును చూచి రాజు పవిత్రమైన ఈ పుణ్యభూమిలో నదిలో లింగమును స్థాపించి దైవముగా కొలిచారు. కారణంగా ఈ గ్రామం దక్షిణ కాశీగా పేరొందినది. ఈ కలువ పూలు వికసించిన కుంటగా ఆలయం చుట్టూ ఏర్పడిన నివాసాలకు కలువకుంటగా పేరు వచ్చినది. కలవాయ్ అని, కలవాయ్ కుట్టె అని శిలాశాసనాలలో ఉంది. విజయనగర పాలనలో ఈ గ్రామం కలవపురి పట్టణంగా పిలువబడినది. నదికి అడ్డుకట్ట కట్టి దేవుని పొలాలకు పట్టణానికి నీరు మళ్లించుటచే ఈ గ్రామాన్ని కాలువపురి పట్టణంగాను పిలిచారు. ఇక్కడ స్వామివారిని ముక్కన్నార్ అని, ముక్కంటీశ్వర ముడయ నయనార్ అని పిలిచారు. రాజు నదీ తీరములో లింగమును స్థాపించి బృహత్తరాలయమును నిర్మించెను. నది గర్భములోని 4 గాళ్ల మండపంలోని రుద్రపాదుకలను, పీఠమును కలువకుంట ప్రాజెక్టు నిర్మించినప్పుడు కత్తిరించి పూడిపోకుండా తెచ్చి తీరములో వెలుపల స్థాపించారు. ఈ ఆలయాలను చోళరాజులు, పాండ్యరాజులు, విజయనగరాధీశులు అంచెలంచెలుగా అభివృద్ధి పరిచినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా నిర్వహణ కొరకు భూమాన్యములు, ఆభరణములు వేరువేరుగా బహూకరించినట్లు తెలుస్తున్నది. ఈ ఆలయం దక్షిణాభిముఖంగా 160 అడుగుల పొడవు, 80 వెడల్పులతో 10 అడుగుల ఎత్తైన ప్రాకారం లోపల ఉంది. ప్రాకారమునకు దక్షిణాన 49 అడుగుల ఎత్తైన గాలి గోపురం పంచ కలశాలతో కూడి ఉంది. ఈ గోపుర ప్రవేశంలో పశ్చిమాన వినాయక స్వామి, తూర్పున 3 దేవతలున్నారు. వెలుపల నైరుతిలో నాగదేవతల ప్రతిమలున్నాయి. వెలుపల ప్రవేశంలో దక్షిణాన యాగశాల, పోటు ఉన్నాయి. ఈ 2 నిర్మాణాలను కలుపుతూ 50 స్తంభాలపై నిర్మాణము అద్భుతంగా కొనసాగింది. ప్రవేశంలో ద్వారపాలకులున్నారు. ఈ విశాలమైన ఆలయాన్ని 2 భాగాలుగా చేస్తూ ఇరువైపులా ద్వారాలున్నాయి. 15 అడుగుల పొడవు వెడల్పులతో 33 ఎత్తుగా గల పంచలోహ ఏకకలశ గర్భగుడి గోపురములో ముక్కంటీశ్వరుడు శివలింగ రూపమున కొలువై భక్తుల పూజలు అందుకొని కోరికలు తీరుస్తున్నారు. ఈ గుడికి అంతరాలము, ఉపాంతరాలములుండగా రంగములో నందీశ్వర ప్రతిమ ఉంది. ఇక్కడ ఇరువైపులా వినాయక స్వామి, పార్వతీదేవి దేవతలున్నారు. ఇక్కడ శివునికి, పార్వతీదేవికి, గణపతి దేవునకు పంచలోహమూర్తులు స్థాపించబడినవి. అలాగే ఎదురుగా వెలుపల గోడ కిటికీ పక్కన 4 గాళ్ల నంది మండపంలో నంది మండపము, బలిపీఠము, పంచలోహ పతాక ధ్వజములు ఉన్నాయి. ఈ కిటికీ గుండా ఉదయ సూర్యకిరణాలు స్వామివారి లింగమును తాకుతాయి. ఇక్కడ ప్రవేశంలో ద్వారపాలకులు ఉన్నారు. చుట్టూ పరివార దేవతలుగా గణపతి, దక్షిణామూర్తి, మహావిష్ణువు, దుర్గాదేవి దేవతలున్నారు.
వాయువ్యంలో 30 అడుగుల పొడవు 20 వెడల్పుతో 12 స్తంభాల పైనున్న గుడిలో అమ్మవారు అపీత కుచాంబాదేవిగా పూజలు అందుకుంటున్నారు. ఎదురుగా సింహవాహనము, బలిపీఠములున్నాయి. గర్భగుడి గోపురం, అమ్మవారి గర్భగుడి గోపురం 33 అడుగుల ఎత్తైన పంచలోహ ఏకకలశంతో పూరించబడినది. పశ్చిమాన ప్రహరీలో ఈశ్వర తేజోలింగము ఉంది. ఆవరణలో ఈశాన్యంలో నవగ్రహ దేవతలు ఉన్నారు. ఇక్కడ ఒక వీరగల్లు, మరో వీరగల్లు శిల్పము, చేదబావి ఉన్నాయి. ఆలయంలో వినాయక ప్రతిమలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. శిల్ప సంపదలో అద్భుతమైన నైపుణ్యాలు చూపించారు శిల్పాచార్యులు. స్తంభాలు ఒకదానికొకటి తీసిపోని శిల్పకళతోనున్నాయి. ఈ స్తంభాలలో అపురూప చిత్రాలు శిల్పీకరించబడినవి. సీతాదేవి, హనుమంతుడు, గణపతి దేవుడు, వీరభద్రస్వామి, వాలి, సుగ్రీవ చిత్రాలున్నవి. ఇంకా ఈ స్తంభాలపై అపురూప శిల్పాలు అనేకం ఉన్నాయి. విశాలమైన ఈ ఆలయం అద్భుత నిర్మాణం. ఈ ఆలయం నదిలోని స్నానఘట్టం వరకు రాతి మెట్లుండేవి. పక్కనే ఒక కోనేరు ఉండేది. చోళరాజుల పాలనలో ఏకిలదొరల పాళ్యం కేంద్రంగా ఉండేది. ఈ ఆలయములో విశేషమైన సమాచారంతో కూడిన అనేక శిలాశాసనాలు ఉన్నాయి. ఆలయ గోడలకు, నేలబండలకు తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో శాసనాలు ఉన్నాయి. అందులో కొన్ని శాసనాలు జీర్ణమై ఉండగా కొన్ని శాసనాలను పురావస్తు శాఖ వారు 1935లో ఒకసారి, 1939 సంలో ఒకసారి, 1941 సంవత్సరంలో ఒకసారి సేకరించి తీసుకుపోయారు. ఇక్కడున్న ఒక తమిళ శాసనం ప్రకారం విజయనగర రాజు అచ్యుతదేవ మహారాయలు 1545 సంవత్సరంలో ఆలయ పూజలు, ప్రత్యేక ఉత్సవాలు, నాట్యగత్తెల నిమిత్తం సాతంబాక్కం గ్రామాన్ని మహానాయంకర మొగరాల చిన్న తిమ్మప్ప నాయకుని పుత్రుడు వయ్యప్ప నాయక ద్వారా సమకూర్చినట్లు తెలుస్తోంది. మరో తమిళ శాసనం ప్రకారం 1517 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు ఆలయ నిర్వహణ కొరకు రామచంద్ర దీక్షితులకు పెద్ద మురుకంబట్టు గ్రామాన్ని దేవదానంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. మండపం యొక్క ఉత్తర గోడ శాసనం 1563 సంవత్సరం శాసనం అలియ రామరాయల పాలనలో బసప్ప నాయకర్ అనే దొర వేదమలై నాయక అనే కరణం సంతకముతో కూడి పరాయిపుట్టై గ్రామంలో భూములను ఆలయ నిర్వహణకు సమర్పించారు. 1639 సంవత్సరంలో శ్రీరంగరాయలు దళవాయి తిప్పన్న ద్వారా ఏదో ఒక గ్రామాన్ని ఆలయ నిర్వహణ కొరకు ఇచ్చినట్లు తెలుగులో జీర్ణ శాసనం ఉంది. మరో తమిళ శాసనం ప్రకారం 1508 సంవత్సరంలో తమ ఆధ్యాత్మిక గురువునకు పుణ్యము కోరి వైగాసి నెలలో బొజ్జయ్య ఉడయార్, శాంతి ఉడయార్లు ధనం సమర్పించినట్లు గోడలపై ఉంది. ఇంకా చాలా శాసనాలు జీర్ణమై ఉన్నందున సమాచారము లభ్యము కాలేదని పురావస్తు శాఖ వారి ఉవాచ. అలాగే లక్ష్మీనారాయణ స్వామి గుడి తూర్పు గోడ శాసనం ప్రకారం మొగరాల చిన్న తిమ్మయ్య దేవుడు దొర విజయనగర రాజు సదాశివ మహారాయల పాలనలో ఆలయ నిర్వహణ కొరకు భూమాన్యములు ఇచ్చినట్లు తెలుస్తోంది. శిలాయుగ కాలం నుండి ఈ ప్రాంతములో జనసంచారం ఉండేది. సుమారు 4000 సంవత్సరాల నాటి డోల్మనాయిడ్స్ అనే పాండవగుడులు ఇక్కడ ఉండటమే అందుకు రుజువు. సమీపంలోని అడవిలోనున్న ఈ శిలాయుగ సమాధులు చదరపు కిలోమీటర్ వైశాల్యంలోనున్నాయి. తరువాత ఈ ఆలయం ధర్మాదాయ దేవాదాయ శాఖ వారి ఆధీనంలో ఉంది. ఈ ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వమందు పూజలు ఉంటాయి. మహాశివరాత్రికి 5 రోజుల ఉత్సవాలు, కార్తీక నక్షత్రం రోజున ప్రత్యేక ఉత్సవాలు, రుద్రాభిషేకములు, ప్రాకారోత్సవములు, గ్రామోత్సవములు, ఇంకా ఇతరేతర పూజలు జరుగుతాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వందలాది దేవాలయాల స్థల పురాణ చరిత్రలున్న ఈ వీడియోలను చూసి విని ఆనందించండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి మరిన్ని దేవాలయాల వీడియోలు చేసేందుకు సహకరించండి.